కన్నప్ప సినిమాలో హీరో ఎవరు? నాకు తెలుసా? చెప్పండి చెప్పండి, మాకు తెలుసు. మంచు విష్ణు పెద్ద దొంగ. ఎందుకో తెలుసా? నా స్టెప్ దొంగిలించింది భయ్య. హరహర శంకర్ ఉండి చూడు, హరహర శంకర, ఆ స్టెప్ దొంగిలించింది ఆయనే. అందుకని ఆ డిస్క్ నేను దొంగిలించిన. నువ్వేనా దొంగిలించింది? నేనే దొంగిలించిన. అయితే ఆ విషయం పక్కా పెడదాం. ఆ విషయం పక్కా పెట్టేస్తే ఇందులో ఎవరున్నారు? వీరుడున్నాడు, సూర్యుడున్నాడు, మరో కలియుగ పురుషుడున్నాడు, మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. గగన కలిసిపోయిండు. ప్రభాస్ గగన కలిసిపోయిండు. అందరికి సునామీ వచ్చింది. సునామీ కొట్టుకొని పోతుంది. ప్రభాస్ కాన్ రానంత సేపు వీళ్ళందరూ ఆలోచారు. ప్రభాస్ గారు రాగానే వీళ్ళందరూ సునామీ కొట్టుకొని పోయారు. అది అది రెబల్ స్టార్ అంటే, అది ప్రభాస్ అంటే. మన తెలుగు వాళ్ళే కాదు, మన ఆంధ్ర తెలుగు వాళ్ళే కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో మన ప్రభాసం ఇచ్చినాడు ఎవరు లేరు రే. సూపర్ ఉంది, సూపర్ అన్న. విష్ణు రొమాన్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. కానీ ఆ భక్తి సినిమాలో రక్తి ఎందుకు పోయా దొక్కుతుంది. ఆ దొక్కుతుంటే నాకు నడుము వస్తా అనిపిస్తుంది. పోయి మంచంలో కొడతాడు, నడువు చూపిస్తుంది. నడువు చూపిస్తుంది, గొడ్డు చూపిస్తుంది, తమాషా తొక్కుతుంది. ఈ సినిమా ఏ స్థాయి వాళ్ళకి అర్థం? ఈ సినిమా ఏ స్థాయి వాళ్ళకి? డిగ్రీ కాదు పోయో, పీజీ ఉండాలి. డైలాగ్ మొత్తం చెప్పు. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. ఎందుకంటే మొత్తం గజిబిజి గందరగోళం. పోయి చూసినాక నాకు చెప్పి మొత్తం గజిబిజి గందరగోళం. హీరో ఎవరు రాయడం? ప్రభాస మంచి విష్ట, ప్రభాస మంచి విష్ట. అర్థం కావాలంటే అది మామూలుగా అర్థం అవుతా. మరి అది మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. అది ఎందుకు ఇట్ అవుతుందో తెలుసా? ప్రభాస్ ద్వారా. అది ప్రభాస్ ద్వారానే ఇట్లా. ఆయన లేకపోతే ఆయన పెట్టిన డబ్బులన్నీ 7 గంటలా ఎక్కడ రావులా. గోవిందా గోవిందా.